హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 సబ్జెక్ట్ కోడ్ EC2 102 ఉంది కదండి. ఆ 102 సబ్జెక్ట్లోని మోడల్ పేపర్లోని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇది 10 మార్క్స్కి అడిగిన ప్రాబ్లం అండి. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x మైనస్ y ప్లస్ 3z ఈక్వల్ టు 5, 4x ప్లస్ 2y మైనస్ z ఈక్వల్ టు 0 అండ్ మైనస్ x ప్లస్ 3y ప్లస్ z ఈక్వల్ టు 5 యూజింగ్ క్రామర్స్ రూల్. మనకి ఇచ్చిన ప్రాబ్లం దేంతో సాల్వ్ చేయాలి? క్రామర్స్ రూల్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు? 3 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా. ముందు ఆ 3 ఈక్వేషన్స్ ఒక ఆర్డర్లో నోట్ చేయండి. ఓకే, ఇలా ఒక ఆర్డర్లో నోట్ చేసిన తర్వాత వీటిని డెల్టాలో రిప్రజెంట్ చేయండి. డెల్టా ఈక్వల్ టు ఏమని రాస్తాం? ఇక్కడ ఏమీ లేదు అంటే వాల్యూ 1 ఉన్నట్టు కదండి. 1 ఇక్కడ ఏమీ లేదు అంటే 1 ఉంది, బట్ మైనస్ ఉంది కాబట్టి -1. ఇక్కడేమో 3. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో 4 2 -1 ఏమీ లేదు అంటే -1 ఉన్నట్టు. థర్డ్ ఈక్వేషన్లో -1 3 1. ఓకే, ఇలా రాసిన తర్వాత ఈ క్రామర్స్ రూల్ ఏం చేయాలి అంటే ఫస్ట్ డెల్టాని ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టాని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్, వై, జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా. అలానే వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 2 బై డెల్టా. అలానే జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 3 బై డెల్టా. ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్, వై, జెడ్ మనకు తెలియాలంటే ముందు డెల్టా తెలియాలి, అలానే డెల్టా 1 తెలియాలి. ఓకే, డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. మ్యాట్రిక్స్ ఉంది కదా, అది ఫాలో అవ్వడమే. ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, మనకి ఫార్ములా ఉంది కదా, మోడ్ ఏడి మైనస్ బీసీ అని ఉంటుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. ఇది ఇక్కడ 1 తీసుకుంటున్నాము అంటే ఇంక ఇవి కన్సిడర్ చేయం, ఓన్లీ ఈ 4 కన్సిడర్ చేస్తాం. ఓకే, ABCD ఏడి. ఓకే, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి. ఏడి మైనస్ బీసీ చేయాలి. ఏడి అంటే 2 into 1 కదా, అంత ఏమవుతుంది? 2 అవుతుంది. మైనస్ బీసీ అంటే మళ్ళీ ఇక్కడ చూడండి మైనస్ ఉంది కాబట్టి -1 into 3 -3. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మనం ఇక్కడ వేయాల్సిన సైన్ ఏంటి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఆఫ్. మళ్ళీ ఇప్పుడు ఏడి మైనస్ బీసీ ఫామ్ వాడాలి. ఇక్కడ మనం 1 వేసాము అంటే ఈ మధ్యలో ఇది వదిలేయాలి. ఓకే, ఇది వదిలేసి ఇక్కడ ఉన్న ఇవి కన్సిడర్ చేసుకోవాలి. ఏడి మైనస్ బీసీ అంటున్నాం కదా, అంటే అప్పుడు ఏది ఏడి? ఇది ఏ అవుతుంది, ABCD అవుతుంది. ఓకే, ABCD అవుతున్నప్పుడు ఏడి మైనస్ బీసీ అంటే 4 into 1 -1 into -1 అది కన్సిడర్ చేసి నోట్ చేయాలి. ఓకే, ఏడి 4 into 1 4 -1 into మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. కాబట్టి నేను డైరెక్ట్గా 1 అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 ఉంది, +3 ఆఫ్. ఇప్పుడు ఇది మనం కన్సిడర్ చేస్తున్నాం, +3 అని వేసాం కాబట్టి ఇది వదిలేసేయాలి. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఉన్న ఈ -1 +1 ఇవి వదిలేసేది. నెక్స్ట్ ఇప్పుడు ఏది ఏడి మైనస్ బీసీ తీసుకోవాలి? ఇవి తీసుకోవాలి. ABCD ఏడి మైనస్ బీసీ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, ఇది కదా మనకు ఏడి అంటే 4 3s 12 మైనస్ బీసీ -1 into 2 అంటే -2. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి. 1 ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 2 + 3 ఎంత? 5 ప్లస్ 1 ఆఫ్ 4 - 1 3 ప్లస్ 3 ఆఫ్. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 12 + 2 ఎంత? 14. ఓకే, ఇప్పుడు అవన్నీ మల్టిప్లై చేయండి. ఓకే, 1 into 5 అంటే ఎంతండి? 5 ప్లస్ 1 into 3 అంటే 3 ప్లస్ 14 into 3. ఓకే, 4 3s 12 1 3 42 కదా, 42. ఇప్పుడు ఈ 3 యాడ్ చేయండి. 42 + 3 45 + 5 50. అంటే డెల్టా వాల్యూ ఎంత వచ్చింది? డెల్టా ఈక్వల్ టు 50. అంటే డెల్టా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి అంటే సేమ్ పైన ఇక్కడ రాసాం కదా, మ్యాట్రిక్స్ మోడ్లో ఎలా రాసామో సేమ్ అలానే డెల్టా 1 ఈక్వల్ టు
ఇక్కడ ఫస్ట్ కాలం ఏదైతే ఉందో ఆ కాలంని రీప్లేస్ చేసి ఇక్కడ మనకు ఉన్నాయి కదా వాల్యూస్ 5, 0, 5 ఇవి వేస్తామండి. డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫస్ట్ కాలంలో ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి ఈ ఫస్ట్ కాలం ప్లేస్లో 505ని ప్లేస్ చేస్తాం. ఈ రిమైనింగ్ 2 కాలమ్స్ అనేవి యాజ్ టీజే వేసేస్తాం. అదే డెల్టా 2ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఈ మధ్యలో ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం కదా. డెల్టా 2ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మధ్యలో కాలంని తీసేస్తాం. తీసి ఈ 2 యాజ్ టీజే ఉంటాయి. ఈ మధ్యలో ఏ ప్లేస్ చేస్తాం, 505 అనేది ప్లేస్ చేస్తాం. అదే డెల్టా 3ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ కాలం తీసేస్తాం. ఈ థర్డ్ కాలంని తీసేసి 505 అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. మళ్ళీ ఈ రిమైనింగ్ అనేవి యాజ్ టీజే ఉంటాయి. అంటే మీకు చేస్తూ ఉంటే అర్థమవుతుందిలండి. ఒకసారి చూడండి. డెల్టా 1 ఇప్పుడు ఫస్ట్ కాలం తీసేయాలంటున్నాను కదా, అంటే 5 ఏం ప్లేస్ చేయాలి, 505 ప్లేస్ చేస్తాము. రిమైనింగ్ ఏంటి, ఇవే వేసేస్తాం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో యాజ్ టీజ్ అవే వేస్తాం. ఏమున్నాయి, -1, 2, 3. థర్డ్ కాలంలో 3, -1, 1 ఉంది కదా. ఇది ప్లస్ మైనస్ ప్లస్, సేమ్ ప్రొసీజర్. ఇంక పైన మనం డెల్టా ఎలా ఫైండ్ అవుట్ చేసామో అలా ఫైండ్ అవుట్ చేయడమే. డెల్టా 1 = 5 ఆఫ్ అంటే ఇది 5 ఆఫ్. ఇప్పుడు ఏం చేయాలి, ABCD ఇది కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది తీసుకున్నప్పుడేమో E2 కన్సిడర్ చేస్తాం. ఇది తీసుకున్నప్పుడేమో E4 కన్సిడర్ చేస్తాం. ఓకే, 5 ఉంది కదా. ఇప్పుడు AD - BC ఫామ్ వాడతాం కదా. ABCD కదా, AD - BC. A ఇంటూ D, 2 × 1 ఎంత, 2 మైనస్ BC -1 × 3 -3. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఆఫ్. ఇప్పుడు ఏం కన్సిడర్ చేయాలి, ఇది ABCD ఈ మధ్యలో వదిలేసేయాలి. ఈ 4 కన్సిడర్ చేయాలి. 0 ఇంటూ అంటే 0నే అయిపోతుంది కదా. -5 ఇంటూ -1 -5. ఈ మైనస్ ప్లస్లు జాగ్రత్తగా వేయండి. ఏ ఒక్కటి మైనస్లు ప్లస్లు వేయకపోయినా ఆన్సర్ అంతా రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ +3 ఆఫ్. ఇప్పుడు ABCD ఇది కన్సిడర్ చేస్తాం కదా. AD - BC, AD 0 అయిపోతుంది. -BC అంటే 5 2s 10. 5 ఆఫ్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 3 అంటే 5 ప్లస్ 1 ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 + 5 అంటే 5 ప్లస్ 3 ఆఫ్ -10. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 5 5s are 25 ప్లస్ 5 1s are 5 ప్లస్ ఇంటూ మైనస్ -3 10s are 30. ఓకే, 25 + 5 30. 30 - 30 అంటే ఏమైపోతుంది, డెల్టా 1 అనేది 0 అయిపోతుంది. ఓకే, డెల్టా 1 అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ డెల్టా 2ని ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 2ని ఫైండ్ అవుట్ చేయాలంటే చెప్పాను కదా, 1 4 1. అంటే మనం డెల్టా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏదేసాం అది యాజ్ టీజే ఉంటుంది. బట్ 2 కాబట్టి సెకండ్ కాలంలో ఉన్న వాల్యూస్ రీప్లేస్ చేసి ఏం ప్లేస్ చేయాలి, ఇక్కడ 5 0 5 ప్లేస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ కాలం మళ్ళీ యాజ్ టీజ్ 3 -1 1. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్, సేమ్ ప్రొసీజర్. డెల్టా 1 డెల్టా 2 ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఇవేంటంటే మీరు ఇక్కడ నేర్చుకుంటే థర్డ్ సెమ్ ఉంటుంది కదా మీకు నెట్వర్క్ అనాలిసిస్, అక్కడ మ్యాక్సిమం 10 మార్క్స్కి అక్కడ కూడా అడిగే ప్రాబ్లం ఇవే, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, 1 ఆఫ్ సేమ్ AD - BC కదా. AD అంటే 0 0 - 1 0 BC అంటే 1 × 5 -5. ఇక్కడ ఏముంది -5. అంతకుముందు మీకు ఇక్కడ -5 కన్సిడర్ చేయాలి. ప్రీవియస్ మనకి డెల్టా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మైనస్ మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, అందుకే +1 వేసాను. ఇక్కడ మైనస్ ఏమీ లేదు కాబట్టి -5 అని వేసాను. ఓకే, AD - BC అంటే ఇవి కన్సిడర్ చేయాలి. AD అంటే ఎంతండి, 4 - BC. AD - BC కదా, -1 × -1 +1. నెక్స్ట్ థర్డ్ వచ్చి +3 ఆఫ్ AD - BC 4 × 5 4 5s are 20. ఇక్కడ ఇలా 0నే కాబట్టి నేను వేయట్లేదు. 1 ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 -5 ఆఫ్ 4 - 1 3 ప్లస్ 3 ఇంటూ అంటే 60.
5 minus 5 3s are 15 plus 60 plus 5 65 65 minus 15 అంటే 50 అంటే డెల్టా 2 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 50 వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి కదా, అంటే థర్డ్ కాలమ్ రీప్లేస్ చేయాలి, 505తో ప్లేస్ చేయాలి కదా. 1 ఆఫ్ ఏడి మైనస్ బీసీ కదా, 2 5s 10. ఓకే, మైనస్ వేయట్లేదండి, ఎందుకంటే 0 × 3 అంటే 0 కాబట్టి నేను ఇంక వేయట్లేదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఆఫ్, ఇక్కడ ఏడి మైనస్ బీసీ అంటే ఈ టర్మ్స్ కన్సిడర్ చేయాలి. ఏడి మైనస్ బీసీ అంటే ఓకే, 4 5s 20. రిమైనింగ్ టర్మ్ వేయట్లేదు ఎందుకంటే ఇది 0నే కాబట్టి. మరి థర్డ్ టర్మ్ ఏముంది, ప్లస్ 5 ఆఫ్ ఏడి మైనస్ బీసీ అంటే ఇది ఏడి మైనస్ బీసీ. 4 3s 12 మైనస్ 1 × 2 అంటే -2. ఓకే, 10 ప్లస్ 20 ప్లస్ 5 ఆఫ్ 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 12 ప్లస్ 2 అంటే 14. ఓకే, 10 ప్లస్ 20 ప్లస్ 14 5s ఎంత 70. 70 ప్లస్ 20 90 ప్లస్ 10 100 కదా. అంటే డెల్టా 3 ఎంత వచ్చింది మనకి, డెల్టా 3 ఏమో 100 వచ్చింది. ఇప్పుడు మనకి డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వాల్యూస్ తెలిసినాయి. దాని నుంచి మనం ఎక్స్ వాల్యూ వై జెడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డెల్టా 1 బై డెల్టా. వై ఈక్వల్ టు ఫార్ములా డెల్టా 2 బై డెల్టా. జెడ్ ఈక్వల్ టు ఫార్ములా డెల్టా 3 బై డెల్టా. ఇక్కడ డెల్టా 1 వాల్యూస్ అలానే డెల్టా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే XYZ అనేది వస్తుంది. ఓకే, మనకి డెల్టా 1 ఈక్వల్ టు ఎంత వచ్చింది వాల్యూ, డెల్టా 1 ఈక్వల్ టు 0 వచ్చింది కదా. డెల్టా 0 బై డెల్టా వాల్యూ ఎంత వచ్చింది 50. నెక్స్ట్ డెల్టా 2 ఎంత వచ్చిందండి, డెల్టా 2 50 వచ్చింది. డెల్టా 2 50ఏ, అలానే డెల్టా వాల్యూ కూడా 50నే. నెక్స్ట్ డెల్టా 3 వాల్యూ ఎంత వచ్చింది 100 వచ్చింది. నెక్స్ట్ డెల్టా ఎంత వాల్యూ 50 వచ్చింది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేయచ్చండి. ఓకే, ఇది మీకు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి క్రామర్స్ రూల్ యూజ్ చేయండి ప్రాబ్లం ఇలా చేయాలి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.